నూతన భాగవతము కశ్యపుని రుద్రస్తోమము మనం తెలుసుకుంటున్నాం వరాహావతారంలో భాగంగా. యౌవని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాల వరులాత్మ పద వైభవములదనరి ఎవ్వరి ఆజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రియగుణ విద్యయపుడు ఎవ్వని మహిమంబులిట్టి వట్టివని తర్కింపలేవు వేదంబులైన ఎవ్వని సేవింతురెల్లవారును సమానాధికరహితుడై అలరునెవ్వ అట్టి దేవుని త్రిపుర సంహారకరుని అస్థిమాలాదరుండు భిక్షాసనుండు భూతి లిప్తాంగుడు ప్రపరేత భూమి వాసుడని హాస్యమనరించువారు మరియు ఎవరి అనుగ్రహం వల్ల బ్రహ్మదేవుడు ఇంద్రాది దిక్పాలకులు తమ తమ పదవులను అధిష్ఠించి అతి వైభవంగా ఉంటున్నారో, ఎవరి ఆజ్ఞకు లోబడి సమస్త ప్రపంచానికి రానీయనదగిన మాయ ఎల్లప్పుడూ ప్రవర్తిస్తూ ఉందో, ఎవరి గొప్పతనం ఎంతటితో వేదాలు కూడా నిరూపించలేవో, ఎవరిని అందరూ సేవిస్తారో, ఎవరు తనతో సాటి వారు తనకంటే మీటివారు లేనివారో అటువంటి దేవదేవుని త్రిపురాసుర సంహారుని అస్థిమాలాధురుని ఆదిభిక్షువుని బూడిద పూసుకునేవాడని శ్మశానవాసి అని అపహాస్యం చేసేవారు పరమ నిర్భాగ్యులు అని ఈ పద్య భావము. కుక్కలకు నక్కలకు ఆహారం కాదగినది, ఇహపరాదులకు దూరం అయినట్టది అయిన శరీరాన్ని శాశ్వతమని నమ్ముకుని దానిని వస్త్రములతోనూ పూలదండలతోనూ ఆభరణాలతోనూ అలంకరించుకునేవారు మూర్ఖులు అని ఈ పద్య భావము. ఘన నిర్భాగ్యులుగా మదిగనుమని ఈ రీతి ప్రియకు కశ్యపుడిరిగించినతిది క్రమ్మర బలికెను మనసిజ సాయక విభిన్న మానసయగుచున్. అట్టి శివ వ్యతిరేకులు పరమ దౌర్భాగ్యులని తెలుసుకో అని తన ప్రియసతి అయిన దితికి కశ్యప ప్రజాపతి తెలిపాడు. కానీ ఆమె మన్మధుని బాణాలొచ్చే మనస్సు కలది అయి కశ్యపునితో ఇంకా ఇట్లా మాట్లాడింది అని ఈ పద్య భావము. మునుకుని లజ్జావనత వదన యై ప్రాణేశ కొంగుదాలిమి తోలంబెన కొనియ వార కామిని అనువున వినిషిద్ధ కర్మ మందభిముఖయై. ఇది తన పట్టు వదలకుండా తల వంచుకొని ఇది తగని పని అని కూడా చూడకుండా సహనం కోల్పోయి ఓరకాంతలాగా ప్రవర్తిస్తున్నది అని ఈ పద్య భావం. ఇలా చేస్తున్న ఇల్లాలు నిర్బంధాన్ని వదిలించుకోలేక కశ్యప ప్రజాపతి ఈశ్వరునికి నమస్కారం చేసి ఏకాంతంగా వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి ప్రాణాయామ పూర్వకంగా శాశ్వతము పరమ పవిత్రమైన బ్రహ్మ ఈ గాయత్రీ మంత్రాన్ని జపించాడు అని ఈ యొక్క గద్య భావము. స్థితియును నిషిద్ధ కర్మస్థితికై మదిలోన సిగ్గు చిట్టాడగా నాతన వదన యగుచునా పశు పతివలని భయంబు గల్గి పరమ ప్రీతిన్. స్థితి కూడా కూడని పని చేసినందుకు మనస్సులో సిగ్గు అతిశయించగా తల వంచుకున్నది. పశుపతి అయిన రుద్రుడు ఏమి చేస్తాడో అనే సంశయంతో భయంతో తన భర్త కశ్యపునితో ఎంతో ప్రియంగా ఇలా అన్నది అని పద్య భావం.
వరాహావతారంలో గురించి మనం చెప్పుకుంటున్నాము. దితి గర్భమునందు పుట్టేటువంటి వారు ఏ విధంగా ఎందుకు జన్మించారో అనేటువంటి విషయాన్ని ఈ దితి గర్భము ధరించుట అనేటువంటి ఈ అంశంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. కశ్యప ప్రజాపతికి దితి అప్పుడు కశ్యపుణ్ణి చూసి ఇలా అన్నది, సర్వభూత సంరక్షకుడైన పరమేశ్వరుడు నేను చేసిన అపరాధాన్ని క్షమించి నా గర్భాన్ని రక్షించుగాక. రుద్రుడు దయాసాగరుడు, మహానుభావుడు, స్వయం ప్రకాశకుడు, ఆయన అనుజ్ఞ దాటరానిది. ఆయన కోరికలు కలవారికి కోరికలు తీరుస్తాడు, కోరికలు లేనివానికి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. దుండగులను దండిస్తాడు, ధర్మదండాన్ని ధరిస్తాడు. దుర్జన శిక్షకుడు, పరమాత్ముడు, సర్వవ్యాపకుడు, నిర్గుణుడు, నిష్కాముడు, భక్త సులభుడు, సంపన్నుడు, జగన్నాథుడు, అపార కృపామయ హృదయుడు, అత్యంత చింతాక్రాంతలైన కాంతలను కటాక్షించేవాడు, సతీదేవి వల్లభుడు అయిన సర్వేశ్వరుడు నన్ను మన్నించుగాక అని ప్రార్థించింది అని ఈ యొక్క గద్య భావము. ధన్యవాదము.